హలో మై క్యూటీస్ వాట్సాప్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయ్స్, ఐఎమ్ బ్యాక్ విత్ ఎ బ్యూటిఫుల్ ఫెస్టివల్ హాల్ గాయ్స్. ఇవాళ మొత్తం నేను ఫెస్టివల్ కలెక్షన్ షేర్ చేయబోతున్నాను. సో మనకి ఈ మంత్లో ఉగాది అయితే ఉంది కదా. సో ఆ ఫెస్టివల్ కోసం లాస్ట్ మినిట్ షాపింగ్ హడావిడి అంతా లేకుండా కొంచెం ఎర్లీగా షాప్ చేసుకుంటే బెటర్ కదా. సో అదే ఇంటెన్షన్తో నేను మీకు ఎర్లీగా అయితే మంచి కలెక్షన్ షేర్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఏదైనా నచ్చిందంటే నేను లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. మీకు ఎవరికైనా ఏదైనా నచ్చిందంటే మీరు అక్కడ నుంచి హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయ్స్, ఇవి వాళ్ళు మనం చూడబోయే కలెక్షన్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి, ఎస్పెషల్లీ కలర్స్. సో ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ కలర్లో ఉంటుంది. నేను మీకు 1 by 1 డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ కలర్ కుర్తీ సెట్. ఇవన్నీ కూడా కుర్తీ సెట్స్ వస్తాయి, 3 piece కుర్తీ సెట్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ కలర్ కుర్తీ సెట్. ఎంత బాగుందంటే టాప్కి మొత్తం మనకి యోక్ పార్ట్లో చాలా హెవీగా డిజైన్ అయితే వస్తుంది. మొత్తం ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్తో ఇలా వచ్చేస్తుంది. సో టాప్ అయితే ఇలా ఉంటుంది. మనకి యోక్ పార్ట్ దగ్గర వచ్చినవన్నీ కూడా మోస్ట్లీ స్క్వేర్ షేప్లో అలా ఉంటాయి కదా. సో ఇది అలా లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మంచిగా వీ షేప్లో నెక్ లైన్ చాలా హెవీగా ఇచ్చారు. అండ్ ఇది మనకి ఏ లెంత్ దాకా వస్తుందంటే ఇంత లెంత్ వస్తుంది. సో ఈ ఎంబ్రాయిడరీ నేను మీకు క్లోజప్లో చూపిస్తాను. సో ఇలా ఉంటుంది. ఇది మొత్తం మనకి నెక్ లైన్కి వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ ఇస్తారు. హ్యాండ్స్ అయితే ప్లెయిన్గానే ఇస్తారు. మనకి డిజైన్ కానీ ఎంబ్రాయిడరీ కానీ అలా అయితే ఏమీ ఉండదు. ఇది వచ్చేసి నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. అండ్ ఇంకా కుర్తీ మొత్తం ఇలా ప్లెయిన్గా వచ్చేస్తుంది. సైడ్స్కి వచ్చేసి చక్కగా ఇలా స్లిట్స్ అయితే వస్తాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ కుర్తీకి మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా ఉంటుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ అలానే ప్లెయిన్గా వచ్చేసింది. కలర్ చాలా నిండుగా ఉంది. ఇదైతే మరి లైట్ షేడ్లో ఉన్న పింక్ అయితే కాదు, బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఎంత బ్రైట్గా ఉందని చెప్పేసి. సో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ కూడా మనకి సేమ్ ఆన్ సేమ్ వచ్చేస్తాయి. సేమ్ టాప్ కలరే ప్లెయిన్గా వస్తుంది బాటమ్ అయితే. సో ఇలా ఉంటుంది బాటమ్. అండ్ బాటమ్కి అయితే మనకి పాకెట్స్ అయితే రైట్ సైడ్లో ఒక పాకెట్ ఇచ్చేశారు. పాకెట్ అయితే ఇచ్చేశారు. ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీని మీదకి దుపట్టా చాలా గ్రాండ్గా ఇచ్చారు యాక్చువల్లీ. సో ఇది వచ్చేసి దుపట్టా. ఈ పింక్ కలర్ మీదకి మిక్స్డ్ కలర్లో ఉన్న దుపట్టా పేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ దుపట్టా ఏంటంటే మనకి మొత్తం పింక్ కలరే కాకుండా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశారు. బాగుంటుంది. ఆ కుర్తీ మీదకి పేర్ చేసామంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకి రొటీన్ దుపట్టాస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇలా కట్ వర్క్ టైప్లో ఇచ్చేస్తారు. మొత్తం ఇది కూడా మనకి నెక్ లైన్కి ఏదైతే ఉందో సేమ్ అదే ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీతో ఇలా ఉంటుంది. వన్ సైడ్ ఇలా వస్తుంది అండ్ లోపలైతే ఇలా ఉంటుంది. మనకి ఈ ఫ్యాబ్రిక్కి దుపట్టాకి మొత్తం ఇలా వచ్చేస్తుంది. సో ఇలా సింగిల్ పిన్లో అలా క్యారీ చేస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ అవుట్ఫిట్ మీదకి మనం పేర్ చేసామంటే చాలా బాగుంటుంది ఈ దుపట్టాని. సో నేను వేసుకున్న తర్వాత మీకు ఎగ్జాక్ట్గా లుక్ ఎలా ఉంది అని చెప్పేసి అర్థమవుతుంది. కలర్ కాంబినేషన్ బాగుంది. దుపట్టాలో ఉన్న కలర్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. మరీ లైట్ షేడ్స్లో ఉన్న కలర్స్ అలా ఏం కాకుండా మంచి కలర్స్ అయితే చూస్ చేసుకున్నారు. బాగుంది దుపట్టా. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్. ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అయితే వేసుకున్న తర్వాత నాకైతే చాలా నచ్చేసింది. ఎస్పెషల్లీ దుపట్టా పార్ట్ సూపర్ కంఫీగా ఉంది అండ్ క్యారీ చేయడానికి లుక్ వైస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్ గా మంచి బ్రైట్ కలర్స్ తో వచ్చాయి కాబట్టి మొత్తం సెట్ అంతా కూడా చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. దుపట్టా కూడా మనకి ప్లెయిన్ గా ఇవ్వకుండా సైడ్స్ కి మొత్తం మంచి బార్డర్ ఇచ్చారు కాబట్టి చాలా గ్రాండ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. ఇందులో మనకి సైజ్ ఆప్షన్స్ వచ్చేసి స్మాల్ సైజ్ నుంచి అప్ టు 3XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నేనైతే స్మాల్ సైజ్ తీసుకున్నాను. మీరు యూజువల్ గా ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్ కి వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సిల్క్ మిక్స్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది. కంఫీ వైజ్ అయితే బాగుంది ఫ్యాబ్రిక్. దుపట్టా కూడా కంఫీ వైజ్ అయితే బాగుంటుంది. మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు, క్లోజ్అప్ లో చూపిస్తున్నాను ఆ వర్క్ డీటెయిలింగ్ ఎగ్జాక్ట్ గా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు ఇక్కడ కొంచెం క్లియర్ గా అయితే అర్థం అవుతుంది. అండ్ దుపట్టా కూడా కట్ వర్క్ అంతా ఎలా ఉంది ఏంటి. సో ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది. దుపట్టా ఇస్ ద బెస్ట్ పార్ట్. సో ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ కలర్ కూడా చాలా మంచి బ్రైట్ షేడ్ లో ఉంది కాబట్టి మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మన సెకండ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కుర్తీ సెట్. మనకి ఫెస్టివల్స్ అంటేనే ఎల్లో కలర్ గుర్తొచ్చేస్తుంది కదా. సో ఇది వచ్చేసి టాప్. సో ఇది వచ్చేసి టాప్ వస్తుంది. చాలా బాగుంది. ఇది కూడా మనకి హెవీగా ఉంటుంది. నెక్ లైన్ మొత్తం యోక్ పార్ట్ మొత్తం మనకి ఇలా చాలా హెవీగా ఇచ్చేస్తారు. సేమ్ ఫస్ట్ దాన్ని చూసిన ప్యాటర్న్లోనే ఉంటుంది డిజైన్ మొత్తం.
మొత్తం సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీతోనే ఇచ్చేసారు మనకి. రౌండ్ నెక్ వస్తుంది అండ్ ఇంకా మిడిల్లో మాత్రం ఇలా ఇచ్చేసారు. ఇవి బటన్స్ అయితే కాదు, ఇది కూడా మనకి సేమ్ ప్యాటర్న్లోనే వచ్చేస్తుంది. సో నెక్ లైన్ అలా ఉంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇస్తారు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు చూడొచ్చు హ్యాండ్స్ ఎంత బాగా ఇచ్చేసారో. ప్లెయిన్ హ్యాండ్స్ ఇవ్వకుండా ఫెస్టివల్ టైమ్స్లో అలా వేసుకోవాలంటే పర్ఫెక్ట్ చాయిస్. అసలు కలర్ కూడా మీరు చూడొచ్చు, మరీ బ్రైట్గా ఎంత బాగుంది అసలు. చాలా బాగుంది కదా కలర్ అయితే. ఒక డీసెంట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అండ్ స్లీవ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి. ప్లెయిన్గా ఇచ్చుంటే అంత హైలైట్ అయ్యేది కాదేమో. చక్కగా ఇలా ఇచ్చారు, దట్టు కట్ వర్క్ టైప్లో ఇలా ఇచ్చేసారు కాబట్టి చాలా బాగుంది. సో ఇలా ఉంటుంది టాప్ అయితే. అండ్ యోక్ పార్ట్కి మొత్తం నేను ఇందాక చూపెట్టాను కదా ఇలా హెవీగా ఇచ్చేస్తారు. అండ్ రిమైనింగ్ మొత్తం చక్కగా ప్లెయిన్గా ఇస్తారు. అండ్ సైడ్కి అయితే ఇలా స్లిట్ వచ్చేస్తుంది. దీనికైతే మనకి లైనింగ్ అలా ఏం రాదు. అండ్ స్లిట్ అయితే ఇలా ఇచ్చేసారు. కింద కూడా మనకి సేమ్ ఇదే ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది. స్లీవ్స్కి ఏదైతే ఇచ్చారో మనకి సేమ్ అదే వస్తుంది. మీకు క్లోజప్లో చూపిస్తా. సో ఇలా ఉంటుంది, కలర్ బాగుంది. సో అది వచ్చేసి టాప్. అండ్ టాప్కి ఆ టాప్ మీదకి బాటమ్ కూడా మనకి సేమ్ కలర్లోనే ఇచ్చేసారు. సో ఇలా ఉంటుంది బాటమ్ అయితే. ఈ బాటమ్కి కూడా మనకి పాకెట్ అయితే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ బెస్ట్ థింగ్ గైస్, దుప్పట్టా మీకు అందరికీ నచ్చేస్తుంది ఐఎమ్ షూర్. చాలా బాగుంది దుప్పట్టా అయితే. లుక్ ఎట్ ద దుప్పట్టా గైస్, ఎంత బాగుంది కదా అసలు. చాలా గ్రాండ్గా ఉంది ఈ దుప్పట్టా అయితే. అది మొత్తం ఎల్లో కలర్లో ఉండడం వల్ల ఈ వైట్ కలర్ ఆఫ్ వైట్లో ఉన్న ఈ గ్రాండ్ దుప్పట్టాన్ని మనం పేర్ చేసామంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది దుప్పట్టా. ఆ దుప్పట్టా మీద ఉన్న ప్యాటర్న్ కూడా నేను మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తా. సో ఇలా ఉంటుంది. మనం వేసుకున్న తర్వాత ఆ ఎల్లో కలర్ అవుట్ఫిట్ మీదకి మనం ఈ దుప్పట్టాన్ని పేర్ చేసామంటే చాలా బాగుంటుంది. సింగిల్ పిన్లో క్యారీ చేసామంటే చాలా డీసెంట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. ఏ ఎథ్నిక్ అకేషన్స్కి అయినా టెంపుల్స్కి అయినా అలా వెళ్ళడానికి చాలా సింపుల్గా ఉంటాయి. అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అని చెప్పా కదా. సో ఇలా ఉంటుంది. ఈ అవుట్ఫిట్ కూడా నాకు చాలా నచ్చేసింది. ఇది వచ్చేసి మన సెకండ్ అవుట్ఫిట్. ఇదైతే ఒక మంచి ఫెస్టివ్ కలర్. ఎంత బాగుందంటే అవుట్ఫిట్ మొత్తం మనకి బ్రైట్ షేడ్లో ఉన్నప్పటికీ దుప్పట్టా దానికి కాంట్రాస్ట్లో మంచి లైట్ షేడ్లో రావడం వల్ల చాలా గ్రాండ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఆ దుప్పట్టా మీద ఆ ప్రింట్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. అస్సలు మెస్సీగా లేదు. మీరు చూడొచ్చు ఎంత డీసెంట్గా మంచి వర్క్ అయితే ఇచ్చారో. చాలా బాగుంటుంది ఆ ప్రింటింగ్ అంతా కూడా. ఇది మనకి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 750 ఆ రేంజ్లో వస్తుంది. నేను ఫస్ట్ అవుట్ఫిట్ ప్రైస్ చెప్పలేదు కదా. ఆ అవుట్ఫిట్ వచ్చేసి 800-850 ఆ రేంజ్లో వస్తుంది. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే ఉన్నాయి ఈ అవుట్ఫిట్స్ అన్నీ కూడా. ఇది మీరు యూజువల్గా తీసుకునే సైజ్ కంటే 1 సైజ్ బిగ్గర్ సైజ్కి వెళ్ళండి. ఇందులో సైజ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి స్మాల్ సైజ్ నుంచి అప్ టు 2XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రెజెంట్ నేను తీసుకునేది అయితే M సైజ్ తీసుకున్నాను. ఇది మీరు యూజువల్గా ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్ కంటే కూడా 1 సైజ్ బిగ్గర్ సైజ్కి వెళ్ళండి. బికాజ్ ఇది సైజ్ అయితే కొంచెం కరెక్ట్గా రావట్లేదు. సో మీ సైజ్ కన్నా కూడా కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నారంటే మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సిల్క్ బ్లెండ్ మెటీరియల్లో వస్తుంది. అండ్ మన థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇప్పటిదాకా చూసిన కలర్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బ్లూ కలర్లో ఉంటుంది అవుట్ఫిట్ అయితే. సో ఇది వచ్చేసి టాప్. ఇది కూడా కలర్ అయితే బాగుంటుంది, అందరికీ సెట్ అయిపోతుంది ఈ కలర్ అయితే. సో ఇలా మొత్తం టాప్ అయితే మనకి ప్లెయిన్గా ఉంటుంది. టాప్ మీద ప్రింటింగ్ అంటే ఇదైతే మొత్తం ఎంబ్రాయిడరీనే వచ్చేస్తుంది మనకి. అక్కడక్కడ చిన్న సీక్వెన్స్ ఉంది, మొత్తం సీక్వెన్స్తో అయితే రాదు, మొత్తం థ్రెడ్ వర్క్తోనే వస్తుంది ఎంబ్రాయిడరీ. సో ఇలా ఉంటుంది నెక్ లైన్ అయితే. దీనికి కూడా కరెక్ట్గా కాంట్రాస్ట్ కలర్లో చూస్ చేసుకున్నారు ఎంబ్రాయిడరీ థ్రెడ్ కలర్స్ అయితే. సో బ్లూ కలర్ మీద రెడ్ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ షేడ్స్లో తీసుకున్నారు, బాగుంది. సో కలర్ కాంబినేషన్ బాగుంది దీని మీదకి. సో నెక్ లైన్ మొత్తం మనకి ఇలా చక్కగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. మరీ హెవీగా లేదు, మరీ సింపుల్గా లేదు ఈ ఎంబ్రాయిడరీ అయితే. కొంచెం సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్. ఇది వచ్చేసి నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇస్తారు. ప్లెయిన్గా ఇచ్చిన ఇక్కడ కింద అయితే లేస్ అయితే యాడ్ చేశారు. సో ఇలా ఉంటుంది. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కుర్తీ మొత్తం మనకి ప్లెయిన్గానే వచ్చేస్తుంది. ఓన్లీ యోక్ పార్ట్కి మాత్రమే అలా హెవీగా ఉంటుంది. అది కూడా మనకి అక్కడక్కడ సీక్వెన్స్ ఉంది కాబట్టి కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది. అండ్ సైడ్స్కి అయితే ఇలా స్లిట్ ఇచ్చేసారు. దీనికి కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఇలా వస్తుంది. అండ్ కింద కూడా మనకి చక్కగా ఇలా లేస్ అయితే ఇచ్చేసారు. స్లీవ్స్కి ఎలా అయితే ఇచ్చారో ఎడ్జెస్లో అలాగే మనకి టాప్కి కింద కూడా అదే ఇచ్చేసారు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ అయితే మనకి యాజ్ యూజువల్గా ప్లెయిన్గా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ వచ్చేసి
ఇలా ఇచ్చేసారు. ఇది కూడా మనకి సేమ్ ఆన్ సేమ్ బాటమ్ వచ్చేస్తాయి. మోస్ట్లీ వాళ్ళు చూపెట్టే వాటన్నిటికీ కూడా టాప్ ఏ కలర్లో ఉంటుందో సెల్ఫ్ అదే కలర్లోనే బాటమ్ కూడా వచ్చేస్తాయి. సో ఇది వచ్చేసి బాటమ్. ఈ బాటమ్కి కూడా మనకి కింద ప్లెయిన్గా ఇవ్వకుండా సేమ్ అదే ప్యాటర్న్లో లేస్ అయితే ఇచ్చేసారు. టాప్కి ఎలా అయితే ఇచ్చారో అదే ప్యాటర్న్లో లేస్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇంకా బాటమ్కి అయితే దీనికి కూడా పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీని మీద కూడా దుపట్టా చాలా గ్రాండ్గా ఇచ్చారు. ఇవాళ చూపించిన అవుట్ఫిట్స్ అన్నిటి మీదకి దుపట్టా పార్ట్స్ చాలా హైలైట్గా ఉన్నాయి. అవుట్ఫిట్స్ అయితే అన్ని సింపుల్గా ఉంటాయి అండ్ ఈజీ టు క్యారీ. దుపట్టా అయితే చాలా బెస్ట్ పార్ట్. అన్నిటికీ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్క దానికి ఒక యూనిక్ ప్యాటర్న్లో ఇచ్చేసారు. దుపట్టా అయితే అన్నిటికీ చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి ఓవరాల్గా. సో ఇది వచ్చేసి దీని మీదకి ఇచ్చిన దుపట్టా. దుపట్టాస్కి చక్కగా బార్డర్ కూడా ఇచ్చేసారు. సో ఇంకా గ్రాండ్గా కనిపిస్తాయి. సో ఇలా ఉంటుంది దుపట్టా అయితే. దీని మీద కూడా మంచి కలర్స్తో అక్కడక్కడ ఇలా ప్యాటర్న్ లాగా ఇచ్చేసారు. బాగుంది దుపట్టా అయితే. సో దుపట్టాకి ఎండింగ్లో ఇలా టాజిల్స్ లాగా ఇచ్చేసారు. సో ఇలా ఉంటుంది. బాగుంది. ఈ అవుట్ఫిట్ మీదకి దుపట్టా పే చేసామంటే లుక్ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ అవుట్ఫిట్. ఈ బ్యూటిఫుల్ 3-piece కుర్తీ సెట్ అయితే వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుంది. చాలా బాగుంది లుక్ అయితే నాకు బాగా నచ్చేసింది. ఇది ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేస్తుంది. లైక్ 600 ఆ రేంజ్లోనే వస్తుంది. సో మనకి 600 రేంజ్లో ఇంత బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వస్తుందంటే ఇది చాలా వర్తీ. అండ్ ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ మెటీరియల్ వస్తుంది. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లైక్ అప్ టు 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి కలర్ ఇంకా రిమైనింగ్ 2 కలర్స్ అయితే ఉన్నాయి. అన్ని కూడా కలర్స్ అయితే బాగున్నాయి. ఇందులో మనకి సైజ్ ఆప్షన్స్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్ నుంచి అప్ టు 2XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ నేనైతే స్మాల్ సైజ్ తీసుకున్నాను. మీరు యూజువల్గా ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది కూడా కరెక్ట్గానే వస్తుంది సైజ్ అయితే. ఈ అవుట్ఫిట్లో ఈ బ్లూ కలరే కాకుండా ఇంకా 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒకటైతే ఎల్లో కలర్లో ఉంటుంది, ఇంకొకటి అయితే కొంచెం వైన్ షేడ్లో వస్తుంది, డార్క్ పర్పుల్ షేడ్లో. సో ఆ 2 కలర్స్ కూడా బాగున్నాయి. నాకైతే పర్పుల్ కలర్ ఇంకా బాగా నచ్చేసింది. ఈ అవుట్ఫిట్ మీదకి ఇంత మంచి దుపట్టా వస్తుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇమేజ్లో ఉన్న అవుట్ఫిట్ కంటే కూడా ఇది యాక్చువల్ వచ్చిన అవుట్ఫిట్ ఇంకా బాగుంటుంది. లెంత్ కూడా బాగా ఇచ్చారు. మరి షార్ట్ లెంత్ అలా ఏమి ఇవ్వకుండా మంచి సఫిషియంట్ లెంత్ అయితే ఇచ్చారు. అండ్ మన లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంటుంది. ఎంత బాగుంది కదా కలర్ అసలు. ఇది కొంచెం డిఫరెంట్ కలర్. మనం రెగ్యులర్గా యూజ్ చేసే కలర్స్ లాగా అస్సలు అనిపించదు. కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది పక్కా. సో కలర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్ లైన్ కూడా కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది మనకి. చాలా గ్రాండ్గా కూడా అనిపిస్తుంది. సింపుల్గా ఉంటుంది బట్ చాలా గ్రాండ్గా ఉంటుంది. బికాస్ హెవీగా మెస్సీ వర్క్ అలా ఏం లేదు. ఓన్లీ నెక్ లైన్ చుట్టూ ఇలా హైలైట్ చేశారు. అది కూడా మొత్తం సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో ఉంది కాబట్టి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ ఈ కలర్ మీద అక్కడొక రెడ్ కలర్ యూజ్ చేశారు చూడండి, ఎంత బాగుంది కదా. ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది నాకు. ఆ గ్రీన్ కలర్ మీద ఈ రెడ్ కలర్ బాగా సెట్ అయిపోయింది. సో నెక్ లైన్ అయితే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ అవుట్ఫిట్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది మనకి. సో ఇలాంటివి యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి. క్యారీ చేయడానికి కూడా చాలా సింపుల్గా అనిపిస్తాయి. మరీ హెవీ అవుట్ఫిట్స్ లాగా కాకుండా మనం క్యారీ చేయడానికి సింపుల్గా ఉంటే చూడడానికి చాలా గ్రాండ్గా కూడా ఉంటాయి. సో అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుంది. బాగా నచ్చేసింది నాకు ఈ అవుట్ఫిట్ అయితే. సో టాప్కి అయితే నెక్ లైన్ మొత్తం ఇలా ఉంటుంది. వీ షేప్లో ఇస్తారు. అండ్ మిడిల్లో కొంచెం డీప్ నెక్ లాగా ఇచ్చేసారు కదా, వీ షేప్లో ఉన్నది. సో దానికోసం మనకి ఇక్కడ క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా ప్లెయిన్గా లేకుండా మంచిగా ఇలా థ్రెడ్ అయితే ఇచ్చేసారు. సో అది వచ్చేసి మనకి నెక్ లైన్. అండ్ స్లీవ్స్ వచ్చేసి ప్లెయిన్గానే ఇచ్చారు. చెప్పారు కదా మరీ హెవీగా ఉండదు, సింపుల్గా ఉంటుందని చెప్పేసి. సో మనకి సింపుల్గా ప్లెయిన్ స్లీవ్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఇంకా టాప్ మొత్తం మనకి ఇలా ప్లెయిన్గానే ఉంటుంది. అండ్ సైడ్స్కి అయితే చక్కగా ఇలా స్లిట్స్ అయితే ఇచ్చేసారు. దీనికి కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇలా ఉంటుంది లైనింగ్. అండ్ సైడ్స్కి అయితే చక్కగా ఇలా స్లిట్స్ అయితే ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ మనకి మొత్తం ఇలా ప్లెయిన్గానే ఉంటుంది కుర్తీకి. అండ్ ఇది వచ్చేసి నేను సైజ్ M సైజ్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి టాప్. దీని మీదకి బాటమ్ కూడా నేను చెప్పాను కదా సెల్ఫ్లోనే వచ్చేసాయి అన్నిటికీ వాటికని. సో ఇది కూడా సేమ్ కలర్లోనే ఉంటుంది బాటమ్ అయితే. దీని మీదకి మనకి పాకెట్స్ అయితే ఇవ్వలేదు, జస్ట్ ఒక నార్మల్ ప్యాంట్ అంతే, పాకెట్ అయితే ఇవ్వలేదు. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీని మీదకి కూడా నేను చెప్పాను కదా దుపట్టాస్ అన్నింటికి ఇవాళ చాలా గ్రాండ్గా ఇచ్చేసారని. సో ఇది వచ్చేసి ఈ అవుట్ఫిట్ మీదకి ఇచ్చిన బ్యూటిఫుల్ డిజైనర్ దుపట్టా. ఎంత బాగుంది కదా అసలు దుపట్టా. సో ఇలా టాప్ మొత్తం మనకి సింపుల్గా ఉంటుంది బికాజ్ మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది. ఓన్లీ నెక్ లైన్ మాత్రమే హెవీగా ఉంటుంది. అండ్ ఈ దుపట్టాను పే చేసామంటే దుపట్టా గ్రాండ్గా ఉంది కాబట్టి చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ రొటీన్ కలర్స్ లాగా కాకుండా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంటుంది కాబట్టి ఇంకా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో సింపుల్గా అకేషన్స్కి అలాంటి వాటికి యూజ్ చేయాలంటే బెస్ట్ చాయిస్.
కలర్ చాలా యూనిక్గా అనిపిస్తుంది. అండ్ దీని మీద అక్కడక్కడ ఇలా రోజ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. సో ఇలా ఉంటుంది. మిడిల్లో అక్కడక్కడ ఇలాంటి బూటీస్ కూడా ఇచ్చేసారు సీక్వెన్స్తో మొత్తం. అండ్ ఇంకా మనకి బార్డర్స్లో అయితే ఇలా ఉంటుంది హెవీగా. సో ఇలా ఉంటుంది దుపట్టా అయితే. ఇది మనకి సాఫ్ట్ మెటీరియల్, సో క్యారీ చేయడానికి కూడా అస్సలు ప్రాబ్లం ఉండదు. సో ఇలా సింగిల్ పిన్ వేసుకున్నా పర్లేదు, నెక్కి వేసుకున్నా పర్లేదు. సో మన ఇష్టం, మన ఇంట్రెస్ట్ని బట్టి ఎలా క్యారీ చేయాలన్నా ఈ అవుట్ఫిట్ మీదకి దుపట్టానైతే హ్యాపీగా క్యారీ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మన లాస్ట్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనీగా బాగుంటుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సిల్క్ మెటీరియల్ వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 700 ఆ రేంజ్ లో వస్తుంది. ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. టోటల్ గా 5 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక టీ కలర్, ఇంకా రిమైనింగ్ 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అన్ని కూడా బాగున్నాయి కలర్స్ అయితే. అండ్ సైజ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి స్మాల్ సైజ్ నుంచి అప్ టు XXL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా మీరు యూజువల్ గా తీసుకునే సైజ్ కంటే 1 సైజ్ బిగ్గర్ సైజ్ కే వెళ్ళండి, అప్పుడు మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. నేనైతే ప్రెసెంట్ M సైజ్ తీసుకున్నాను. ఇది మనకి టాప్ అయితే కొంచెం లెంత్, షార్ట్ లెంత్ అనిపిస్తుంది నాకు. మనం రెగ్యులర్ యూస్ చేసేవన్నీ కూడా కొంచెం లెంతీగానే ఉంటాయి కదా, వాటికంటే కూడా కొంచెం షార్ట్ లెంత్ అనిపిస్తుంది. అండ్ బాటమ్ ఫ్యాబ్రిక్ నాకు మరీ అంత కంఫర్టబుల్ గా అనిపించలేదు. ప్రెసెంట్ నేనైతే వేరే బాటమ్ లో చూపిస్తున్నా. సో గైస్, వీడియో మొత్తం చూసారు కదా. ఇవాల్టి బ్యూటిఫుల్ ఫెస్టివల్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ కలెక్షన్ నచ్చినట్లయితే డెఫినెట్ గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.